ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఉండే పాస్తా మిక్చర్ అండి. రెసిపీ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం 1 కప్పు వరకు డ్రై పాస్తాను తీసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని 2 లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని, వాటర్ బాగా తెరలుగా వచ్చినంత వరకు కుక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం డ్రై పాస్తాని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా కుక్ అవుతాయండి. ఇలా ఎసురు వచ్చేంత వరకు మనం ఉన్నాము అంటే తొందరగా కుక్ అవుతాయి. అలాగే పాస్తా అనేది మనకు పట్టుకుంటే సాఫ్ట్గా ఉండేంత వరకు కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 70% to 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకొని మనం పాస్తాని చేత్తో పట్టుకుంటే జస్ట్ విరిగినట్టుగా ఉంటే చాలు. ఇలా కుక్ అయిన తర్వాత ఒక జాలగిన్నెతో మరొక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా తీసుకొని ఇలా మొత్తం కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్పుల వరకు చల్లని వాటర్ని ఈ పాస్తా పైన పోసాము అంటే మనకి ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయి. ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం ఒక స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి పాండిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పాస్తాని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. కొంచెం బాండీకి అంటుకుంటాయి, కొంచెం గరిటతో అలా తిప్పుకుంటూ ఈ పాస్తా అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకున్నామంటే ఎక్కువ టైం కూడా పట్టదు, మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి. ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు జాలగిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం రిమైనింగ్ ఉన్న పాస్తాను కూడా యాడ్ చేసుకొని 2 వైపులో కూడా గరిటతో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈవినింగ్ స్నాక్ లాగా చాలా ఇష్టంగా తింటారు రెసిపీని. ఇలా ఫ్రై అయ్యేంత వరకు గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక జాలగిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అదే ఆయిల్లో ఒక చిన్న కప్పు వరకు కరివేపాకును తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత మనం ఈ వేయించుకున్న పాస్తాలోకి ఇలా వేయించుకున్న కరివేపాకు, అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని, మనం వేయించుకున్న పల్లీలని 1 కప్పు, వేయించుకున్న శనగపప్పుని 1 కప్పు వరకు, కొంచెం చాట్ మసాలా 1 స్పూన్ వరకు, ధనియాల పొడిని, కొంచెం గరం మసాలా 1 పించ్ అంతా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి కూడా యాడ్ చేశానండి, స్కిప్ అయింది. ఇవి మొత్తం కూడా చేతితో బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం, రోజులు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.